శక్తితో నింపబడే రోజు ఇది. శిష్యులు కూడా మేడగదిలో దేవుని శక్తిని పొందుకున్న రోజు ఇది. పస్కా నుండి యేసయ్య శిలువ మరణమైన గుడ్ ఫ్రైడే నుండి ఈరోజు వరకు 50 రోజుల యొక్క పండుగ ఇది. అందరం కలిసి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆరాధన చేసేటప్పుడు ఒక ముగ్గురు హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకే వందనాలు ప్రభు. యేసయ్య అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నీకే వందనాలు ప్రభు. అందరం రెండు చేతులు పైకెత్తి యేసయ్య నీకే వందనాలు ప్రభు అని దేవుని స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. యేసయ్య నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభు. నీ పరిశుద్ధాత్మ యొక్క తాకిడి మాకు దయచేయండి ప్రభు. యేసయ్య నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాతో మాట్లాడండి ప్రభు. యేసయ్య మమ్మల్ని నింపండి ప్రభు. హల్లెలూయా. దేవా అన్య భాషలతో అభిషేకించు, యక్షగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, యక్షగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా, జీవనది వలె ప్రవహించుమా. అర్ధకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా, తండ్రిని ఆత్మతో నింపుమా, తండ్రిని ఆత్మతో నింపుమా. అంటే అత్తల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, యక్షగాలల్లే నన్ను తాకుమా, అంటే అత్తల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, యక్షగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం, కొంతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా, కొంతకాల దినములివి తండ్రిని ఆత్మతో నింపుమా. హల్లెలూయా. చప్పట్లు వచ్చి దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిద్దాం. యేసయ్య నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి ప్రభువా అని దేవుని అడుగుదాం. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయండి ప్రభువా. యేసయ్య నీ జీవాన్ని ఇక్కడ ప్రకటించండి ప్రభువా అని దేవుని అడుగుదాం. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా మీ అధికారం దయచేయుమా, జీవమారమ్మగా. ఎముకల లోయలోన గొప్ప సైన్యమునే చూడగా నీ అధికారం దయచేయుమా, జీవమారమ్మని ప్రవహించుడా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, యక్షగాలల్లే మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, యక్షగాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు, జీవనది వలె ప్రవహించుమా. అంతకాల అభిషేకం సర్వజనుల కోసం,
కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కర్మేలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షంతో కుమరించిన దేవుడు ఈ రోజు మనల్ని కూడా అదే అగ్ని వర్షంతో దేవుడు నింపులా ఉన్న దేవుడిని అడుగుదాం. నీ అభిషేకాన్ని మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మని కొలించండి దైవాన్ని దేవుడిని అడుగుదాం. కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమరించుగా కర్నెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడిన అగ్ని వర్షము కుమరించుగా మళ్ళీ అత్తల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలల్లే నడుతాకుమా జీవమా మళ్ళీ అత్తల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలల్లే నడుతాకుమా జీవనం ప్రవహించుమా మళ్ళీ అత్తల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలల్లే నడుతాకుమా జీవమానందం అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా తండ్రి నీ ఆత్మతో అవును ప్రభు, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. సీనాయి పర్వతమందు అగ్ని పొదవలే చూడగా ప్రభువా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో ఉన్నవాడా ఈ రోజు నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాం. సీనాయి పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవాలే నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మళ్ళీ అత్తల్లేరా దేవా అందరం చెప్తాం నన్ను అభిషేకించు యక్షగాలల్లే నడుతాకుమా జీవమానుమా మళ్ళీ అత్తల్లేరా దేవా అన్య భాషలతో అభిషేకించు యక్షగాలల్లే నడుతాకు
నింపుమా. నీ ఆత్మతో నింపుమా. మండే అగ్నల్లే నా దేవా ఆశలతో అభిషేకించు. నన్ను తాకుమా. జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే నా దేవా అభిషేకించు. ఎత్తుగాలల్లే నన్ను తాకుమా. జీవనది వలె ప్రవహించుమా. జీవనది వలె ప్రవహించుమా. జీవనది వలె ప్రవహించుమా. జీవనది వలె ప్రవహించుమా. యేసయ్యా జీవనది వలె ప్రభువా నీ ఆత్మ ప్రవహించుగాక ప్రభువా. హల్లెలూయా. యేసయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. యేసయ్యా అన్య భాషలతో మమ్మల్ని అభిషేకించండి ప్రభువా. ఎక్సే గాలల్లే మమ్మల్ని తాకండి ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలె ప్రవహించు. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఎముకల లోయలోన గొప్ప సైన్యం నే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని ప్రవహించేదా. ఎముకల లోయలోన గొప్ప సైన్యం నే చూడగా నీ అధికారం దయచేయుమా. జీవమారమ్మని మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలె ప్రవహించుమా. మండే అగ్నల్లే రా దేవా అన్య భాషలతో అభిషేకించు. ఎక్సే గాలల్లే నన్ను తాకుమా. జీవనది వలె జీవనది వలె ప్రవహించు. జీవనది వలె ప్రవహించు. తండ్రి నీ ఆత్మతో నింపు. అడుగుదాం యేసయ్యా నీ ఆత్మతో నింపండి. తండ్రి నీ ఆత్మతో నింపుమా. తండ్రి నీ ఆత్మతో నింపుమా. నీ పరిశుద్ధాత్మతో నింపుమా. పరిశుద్ధాత్మతో నింపుమా. హల్లెలూయా. 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 యేసయ్యా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. నీ ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభువా. యేసయ్యా మండే అగ్నల్లే ప్రభువా మా దగ్గరికి రండి ప్రభువా. యేసయ్యా మాలో నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. నీ పరిశుద్ధ ఆత్మ కార్యములు మాలో జరుగునుగాక ప్రభువా. యేసయ్యా నీకు ఆయాసకరమైనది ప్రభువా, నీకు ఆటంకపరిచేది ప్రభువా. యేసయ్యా ఏది ఉన్నా కానీ ప్రభువా
యేసయ్య వాటిని దూరపరచండి ప్రభువా. ఇప్పుడే నీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, నీ బలం చేత మమ్మల్ని నింపండి ప్రభువా. అవును ప్రభువా, యేసయ్య ఎముకల లోయలో ఉన్నప్పుడు ప్రభువా గొప్ప సైన్యముగా మేము చూస్తున్నాం ప్రభువా. నీ అధికారాన్ని దయచేస్తున్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా ఎండిన ఎముకలారా ప్రభువా జీవమా రమ్మని ప్రభువా మీరు ప్రవశిస్తున్నట్లుగా ప్రభువా. యేసయ్యా ఈ రోజున ప్రభువా మా జీవితంలో యేసయ్యా మేము దేంట్లో ఎండిపోయి ఉన్నాము ప్రభువా, మేము దేంట్లో ఎండిపోయి ఉన్నాము ప్రభువా. యేసయ్యా మేము దాంట్లో ప్రభువా జీవాన్ని పలికే విధంగా ప్రభు మమ్మల్ని తయారు చేయండి ప్రభువా. యేసయ్యా మాలో జీవాన్ని ఉంచండి ప్రభు. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపండి, మీ ఆత్మాభిషేకాన్ని మాకు దయచేయండి ప్రభువా. యేసయ్యా నిజంగా ప్రభువా మీరే ప్రభువా గొప్ప దేవుడు ప్రభు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ప్రభువా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, సమస్తమును సాధ్యమే ప్రభువా. యేసయ్యా ఎండిపోయిన ఎముకల లాంటి ప్రభువా వాటిని ఎలా జీవింపజేసావో ప్రభువా ఈ రోజున మా జీవితం ఎండిపోయినదిగా ఉన్నది ప్రభువా. యేసయ్యా మా బ్రతుకు ఎండిపోయినదిగా ఉన్నది ప్రభువా. ఎండిపోయినటువంటి స్థితిలో మేము ఉన్నాం కానీ ప్రభువా యేసయ్యా జీవాన్ని పలుకుతున్నాం. యేసయ్యా నీ నామంలో జీవాన్ని పలుకుతున్నాం ప్రభువా. యేసయ్యా నీ జీవాన్ని మాలో ఉంచండి ప్రభువా. మాతో మాట్లాడండి ప్రభువా. యేసయ్యా మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరే మాట్లాడండి, దర్శించండి ప్రభువా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభువా మీరే అభిషేకించండి, నీ యొక్క ఆత్మ చేత నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా కరెక్ట్గా ప్రభువా యేసయ్యా కొన్ని సంవత్సరాల క్రితం ఇదే రోజున ప్రభువా యేసయ్యా ప్రార్థించినప్పుడు ఎలాగైతే నీ ఆత్మ చేత వారిని నింపావో ప్రభువా, ఎలాగైతే నీ ఆత్మాభిషేకాన్ని వారికి దయచేసావో ప్రభువా, ఎలాగైతే నీ పరిశుద్ధాత్మ చేత నీ అన్య భాషల చేత ప్రభువా యేసయ్యా వారిని నింపావు ప్రభువా. ఈ రోజున మేము అడుగుతున్నాం ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మాభిషేకాన్ని దయచేయండి ప్రభువా. యేసయ్యా నీ ఆత్మ పూర్ణులుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మేము ఆశీర్వాదం పొందడమే కాదు కానీ ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా మాలో ఉన్నటువంటి ప్రభు బాధలు, ఇబ్బందులు, కష్టాలు ఏది వచ్చినా కానీ ప్రభు వాటన్నిటిని సహించుకుంటూ ప్రభువా యేసయ్యా మీరే మా ముందు ఉన్నారని ప్రభు ఆ నమ్మకంతో ప్రభు మేము ముందు కొనసాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. యేసయ్యా ఎవరెవరైతే ప్రభు ఏ కష్టంతో వచ్చారో, ఏ ఇబ్బందితో వచ్చారో, ఏ అనారోగ్యంతో వచ్చారో ప్రభువా మరలా ప్రభువా తిరిగి ప్రభువా యేసయ్యా నూతన బలాన్ని పొందుకొని వెలుదురుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. యేసయ్యా నీ వాగ్దానాన్ని దయచేయండి ప్రభువా. మీరే మాట్లాడండి ప్రభు. మీరు మాట్లాడితే ప్రభు మా సమస్యలు, మా ఇబ్బందులు, మా కష్టాలు యేసయ్యా ఏది ఉన్నా కానీ వాటన్నిటి మేము మర్చిపోతాం ప్రభువా. అవన్నీ మా నుండి దూరం అయిపోతాయని మేము నమ్ముచున్నాం ప్రభువా. యేసయ్యా మాలో ఏం కొరతగా ఉందో ప్రభువా వాటిని ప్రభువా మీరే ప్రభువా సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మీరే ప్రభువా యేసయ్యా ఈ కూడిక అంతట్లోనే మీరే అధ్యక్షతను వహిస్తున్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా పాటల ద్వారా మహిమ పొందిన దేవా నీకే వందనాలు, సాక్ష్యాల ద్వారా మహిమ పొందిన దేవా నీకే వందనాలు ప్రభువా. సాక్ష్యాలు చెప్పబడినటువంటి బిడ్డల్ని ప్రభువా మీరే ఇక్కడ వాడుకున్నందుకు వందనాలు, వారి పక్షాన మీరే ఉంటున్నందుకు వందనాలు ప్రభువా. మీరే యుద్ధం జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభువా. యేసయ్యా ఇంకా ముందు జరిగేటువంటి కార్యక్రమాలు మీరే తోడై ఉండండి ప్రభువా. మా అందరితో మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసయ్యా పాటల ద్వారా అలాగే ఆరాధన ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకున్నారని నమ్ముచు యేసయ్య అతి పరిశుద్ధ నామాన్ని అడుగు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నామానికి స్తోత్రాలు కలుగునుగా. అందరం రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఈరోజు మనకు ప్రత్యేకమైన దినం, పెంతెకోస్తు దినం. హల్లెలూయా. గ్లోబల్ ప్రేయర్ డే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ప్రార్థించే దినం. హల్లెలూయా. ప్రపంచం కొరకు, అలాగే ఈ భూమి మీద యేసు ప్రభు వారు వచ్చి చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయి మరలా ఆయన మన యొద్ద ఉండడానికి ఒక ఆదరణకర్తను పంపిన రోజు. హల్లెలూయా. ఆ మేడ గదిలో దేవుని మహిమ ఆవరించి అక్కడున్న ప్రజలందరినీ పరిశుద్ధాత్మతో నింపిన దినం, వాక్ శక్తిని అనుగ్రహించిన దినం, దేవుడు తన శిష్యులను బలపరిచిన రోజు. ఇది ఒక ప్రత్యేకమైన రోజు, పెంతెకోస్తు రోజు, పెంతెకోస్తు దినం.
భూమి మీద ఉన్న సంఘానికి పరిశుద్ధాత్మ ఆవరించిన అభిషేకించిన రోజు ఇది. హల్లెలూయా. అందుకే ఈ దినం మనందరం కూడా ఇప్పటివరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన, అద్భుతమైన స్తుతి ఆరాధన ద్వారా దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడి ఉన్నాము. ఇంకా దేవుడు ఈ యొక్క ప్రేయర్ డే మొదలుకొని ఈ ప్రపంచ పెంతెకోస్తు ప్రార్థన దినం మొదలుకొని మరలా వచ్చే దినం వరకు దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మంచి సాక్ష్యాలు మనం విన్నాం. సాక్ష్యాలలో దేవుడు తప్పకుండా చెప్పిన సాక్ష్యం ఫలింపజేస్తాడు. హల్లెలూయా. సలోమకున్న ప్రతి ఒక్క వేదన, దుఃఖం, బాధ ఈరోజు సాయంత్రంతో తొలగిపోవును గాక. ఈరోజు జరిగే మాటలు వారికి ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ప్రశాంత్ కుమారు ఒక మాట చెప్పాడు, అంకుల్ మాకు డబ్బు శాశ్వతమైంది కాదు, దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు నాకు, కుటుంబానికి, మన సంఘాలకు. హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు నేను చాలా ధైర్యంగా దేవుని సన్నిధిలో ఒకే మాట చెప్పాను సలోమి గారికి, ఇంకేం బాధపడొద్దు, సమస్తం ఎవరు చూసుకుంటారు? దేవుడి చేతికి అప్పచెప్తే దేవుడే అన్ని విషయాల్లో సహాయం చేస్తారు. అలాగే ఈరోజు అనుకోకుండా సుమతి తల్లి గారు, దుర్గమ్మ గారు మిర్యాల నుంచి వచ్చారు. దేవుడు ఆ బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించును గాక. నేను ఒక మాట చదివి త్వరగా ముగిస్తాను. ఎందుకంటే మరలా మేము ఫ్యూనరల్ అంటే భూస్థాపన కార్యక్రమానికి ఇమెంపేటలో మా పెద్దమ్మ కుమారుడు యాకూబ్, ఆయన ప్రభువునందు నిద్రించాడు, చనిపోయారు. భూస్థాపన సమాధి కార్యక్రమం ఉంది. మీరందరూ కూడా దయచేసి మా కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుతూ ఉన్నాం. ఒక వచనం చదివి మన మధ్యలో ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి వచ్చిన దేవుని సేవకులు సహోదరులు ఆమోస్ గారు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని బోధిస్తారు. దయచేసి చదువుకుందాం. దయచేసి 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీదుగా వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినమున అని రాయబడి ఉంది. పస్కాకు పెంతెకోస్తుకు పాత నిబంధన కాలంలో యూదులకు 7 పండుగలు ఉండేవంట. ఎన్ని పండుగలండి? మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు కొన్ని పండుగలు ఉన్నాయి. ఒక పండుగ అయిపోయిన తర్వాత ఇంకో పండుగ అలాగూ పండుగకు ఒక అర్థం ఉంది. యూదుల పండుగలు కూడా 7 ఉన్నాయి. అందులో మొదటిది పస్కా పండుగ. ఏ పండుగ అండి? పస్కా పండుగ. రెండవది పొంగని రొట్టెల పండుగ. మూడవది ప్రథమ ఫలముల పండగ. అలాగే 4వది బూరల పండగ, బూరలు ఊదే పండగ. దేవుని బిడ్డలారా, 4వది పెంతెకోస్తు పండగ. ఈరోజు మనం జరుపుకుంటున్న పండగ ఎన్నో పండగ? 4వది. హల్లెలూయా. పస్కా పండగకు ఈ పెంతెకోస్తు పండగకు మధ్యలో గ్యాప్ ఎంత అంటే 50 రోజులు. ఎన్ని రోజులు అండి? 50 దినాలు. అలాగే గుడ్ ఫ్రైడే నుండి ఈ రోజు వరకు ఎన్ని రోజులు? 50 రోజులు. పస్కా బలి పశువుగా యేసు ప్రభు కల్వరి శిలువలో మన కొరకు బలైపోయాడు. ఆ బలైపోయిన నాటి నుండి అనగా గుడ్ ఫ్రైడే నుండి ఈ రోజు వరకు మనం లెక్కేసుకుంటే దాదాపు 50 రోజులు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. ఈ పెంతెకోస్తు పండుగ రోజే ఆకాశము నుండి ఒక గొప్ప శక్తి వచ్చి వారు కూడుకున్న స్థలమంతా వారి మీద పరిశుద్ధాత్మ వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో
సత్యముతో దేవునికి ఆరాధన చేయాలా, దేవుణ్ణి గణపరచాలా, దేవుణ్ణి మహిమపరచాలా. ఈరోజు అనూష సాక్ష్యం చెప్పింది, వారి వెడ్డింగ్ యానివర్సరీ, వారి యొక్క వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు దీవించి నిన్నటి దినమందు అడుగు పెట్టాం. మేము అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. దేవుని బిడ్డలారా, దేవుడు సంవత్సరాలు జరుగుచుండగా మన కార్యాలు ఏం చేస్తాడు? నూతన పరుస్తాడు. ఈరోజు కూడా అంతే, పరిశుద్ధాత్మ దేవుడు మన కార్యాలను నూతన పరచాలా. అలాగే 4వ పండుగ పెంతెకోస్తు పండుగ, 5వ పండుగ బూరల ఉదే పండుగ అంట, 6వ పండుగ ప్రాయచిత్తపు పండుగ, 7వ పండుగ పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగలకు వాక్యాలు అర్థాలు అన్నీ ఉన్నాయి. సమయం లేక నేనేం చెప్పట్లేను. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనందరం కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు నీ మీదికి వచ్చే ఇబ్బంది నీకు దూరంగా వెళ్ళిపోద్ది. హల్లెలూయా. నిన్ను వెంటాడుతున్న సాతానుడు దూరంగా పారిపోతాడు. మనలో వెంటాడి తరుముతున్న ఇబ్బందులు, సమస్యలు, లేమిడి, అలాగే అనారోగ్యత మనలో చూచి బయటికి దూరంగా పారిపోతాడు. అందుకే మన మీద ఒక ముద్ర ఉండాల. దేవుని బిడ్డలారా, మనం ఒక సర్టిఫికెట్ ఏదైనా గవర్నమెంట్ ఇష్యూ చేస్తే దాని మీద ఏముంటుంది? స్టాంపు ఉంటుంది. స్టాంపు లేకుండా ఆ సర్టిఫికెట్ చెల్లుద్దా? చెల్లదు. యేసు ప్రభు నమ్ముకున్నామంటే సరిపోదు. అందుకే ఇక్కడ ఏం రాయబడి ఉంది? దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరిని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారయ్యారు. హల్లెలూయా. మనము దేవుని ఆత్మతో నింపబడి ఉంటే మనం ఎప్పుడు ఏ శోధనకు కూడా భయపడం. పరిశుద్ధాత్ముడు మీతోనే, మనతోనే ఉంటాడు. అందుకే యేసు ప్రభు శిష్యులకు ఏం చెప్పాడు? ఇదిగో నేను మరలా పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు అక్కడున్న శిష్యులందరూ భయపడ్డారంట. ఏంటి ప్రభువా, ఇంతకాలం నువ్వు మాతో ఉన్నావు, మాకు కనబడ్డావు, చనిపోయావు, తిరిగి లేచావు, మాకు కనబడ్డావు, 40 రోజులు ఇక్కడ ఉన్నావు, మరలా అమాంతంగా ఇప్పుడే మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అన్నప్పుడు అంటాడు ఆయన, ఇదిగో మీ యొద్ద నిత్యము మీతో ఉండడానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని పేరే ఆదరణకర్త. ఆదరించేవాడు, కష్టములో ఆదరించేవాడు, దుఃఖములో ఆదరించేవాడు, వేదనలో ఆదరించేవాడు, మన వెన్ను తట్టి కాపాడేవాడు పరిశుద్ధాత్ముడు. అందుకే సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. అందరూ ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధాత్ముని పేరేం పేరు? ఆదరణకర్త. సలోమక్క ఏడ్చుకుంటూ సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ఎవరు ఆదరించాలా? పరిశుద్ధాత్ముడే. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అతను మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు మనకంటే తెలివిగా ప్రవర్తించవచ్చు, మనకంటే తెలివిగా జ్ఞానంగా ప్రవర్తించవచ్చు, కానీ మనలో ఉన్నవాడు అతనికంటే గొప్పవాడు. హల్లెలూయా. ఆ గొప్పవాడు ఈరోజు నీతో నాతో ఉన్నాడు. ఇంకా నిరంతరము మనతో ఉండి మనల్ని కాపాడుతాడు. మనం అనుకుంటాం ఒంటరి ప్రయాణం, ఒంటరిగా వెళ్తున్నాం, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాం అనుకుంటాం. కాదండి, నీలో నాలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆయన నీకు కనబడడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఇప్పుడు నీతో కూడా ఉన్నాడు గనుక మనం భయపడకుండా పరిశుద్ధాత్మతో నింపబడి పాట పాడేటప్పుడు ఉజ్జీవంగా పాడుతూ ఉంటే ఆత్మతో నింపబడి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే ఇక్కడ ఏమని రాయబడింది? ఒక్కొక్కని మీకు చదవండి ఆ మాట. ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఇంతకుముందు ఆమోస్ పాస్టర్ గారు అక్కడ చెప్పారు. ఏం చెప్పారంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వానికంటే ఏం అనుగ్రహించబడుతుంది? అందరు చెప్పండి, ఏ శక్తి? అందరు చెప్పండి, ఏ శక్తి? దేవుడు నీకు మాట్లాడే శక్తి, శత్రువుతో మాట్లాడి జయించే శక్తి, నిన్ను ఇబ్బంది పెట్టే వారితో మాట్లాడి జయించే శక్తి, నీ రోగాలను జయించే శక్తి, నీ శోధనలను జయించే శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు ఇచ్చి ఆయన నీతోనే ఉండేటట్లుగా దేవుడు నీతో ఉన్నాడు ఇప్పుడు. హల్లెలూయా. దేవుని బిడ్డ, అలాంటి గుండె ధైర్యంతో మనము సాగిపోదాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన మధ్యలో ఉన్నటువంటి ఆమోస్ గారు
దేవుని వాక్యం అందించిన తరువాత మనం ఈరోజు ఇక్కడ చూడండి, గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అంటే ప్రపంచ ప్రార్థన దినం ఈరోజు. మరి మన పుట్టినరోజులు ఉన్నట్లుగా, వెడ్డింగ్ డేస్లు ఉన్నట్లుగా, అలాగే ఇంకా అన్ని రోజులు ఉన్నట్లుగా, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజు ఉన్నట్లుగా, గణతంత్ర దినోత్సవం వచ్చిన రోజు ఉన్నట్లుగా ప్రార్థనా దినోత్సవం కూడా ఉంది. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్తాం. మహిళా దినోత్సవం ఉన్నట్లుగా, మదర్స్ డే ఉన్నట్లుగా ఇది ఏ రోజు? ప్రపంచ ప్రార్థన దినం. ఈరోజు మనందరం కూడా ప్రార్థన చేయబోతున్నాం. అలాగే కొద్ది నిమిషాలు వాక్యాన్ని కూడా విందాం. ఆ తర్వాత సమాధి కార్యక్రమం ఉంది, అక్కడికి వెళ్ళాలి కనుక త్వరగా ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, సంఘ పెద్దలు, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన పునరుద్ధాన దినమున ఈరోజు ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత ఏంటి? పెంతెకోస్తు దినమని ప్రపంచమంతటా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ, మిగతా చెప్పండి, పరిశుద్ధాత్మ ఎందలి సంతోషము, ఆనందము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు మనకి ఏదో ఒక సమస్య, కృంగుదల, బలహీనతలు మనల్ని కృంగదీస్తాయి. కాబట్టి ఇవన్నీ తెలిసిన దేవుడు అనుదినము నూతనమైన వాత్సల్యం మన మీద చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బలహీనం అవుతాం కాబట్టే ప్రభు నూతనమైన యొక్క కృపను మన మీద కుమ్మరిస్తున్నాడు. తద్వారా మనము మరలా బలము నుండి, శక్తి నుండి ఆయన చిత్తము నెరవేర్చడానికి, ఆయన నామాన్ని మహిమపరచడానికి. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని ధ్యానించే ముందు. దయగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమర్ తండ్రి, మేమందరం నీ సన్నిధిలో ఉన్నాము. నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నది దేవా. నేను కాదు, నీ మాటతో నాతోటి, మా అందరితోటి మీరు మాట్లాడండి దేవా. మమ్మల్ని రూపాంతరపరచండి, నీ చిత్తంలోకి, నీ రూపంలోకి నా తండ్రి నడిపించండి. కేవలం మీరు మాత్రమే మా జీవితం ద్వారా మహిమపరచబడాలయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనుంది? పరలోకమందున్న ఓకే, చాలు. ఇది అనేక సార్లు విని ఉండవచ్చు, కానీ మరొక కొత్త కోణంలో చూద్దాము. ప్రార్థన చేయనప్పుడు we have to go into the secret place. రహస్యమందు ఉన్న గదిలోకి వెళ్ళి అని చెప్పుకొస్తున్నాడు. అందరు వింటున్నారన్నమాట. ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ బిలీవర్, నువ్వు నిజమైన దేవుని భక్తి కలిగిన వాడవైతే, ప్రతి ఒక్క వ్యక్తికి ఏ సీక్రెట్ ప్రేయర్ అనేది ఉంటుంది. ఆ సీక్రెట్ ప్రేయర్ ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? సామాన్యంగా రాత్రి కాలంలోనే జరుగుతుంది. నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తున్నావు లేదని మాకు ఎలా తెలుస్తుంది? ప్రతి ఒక్కరి జీవితానికి వ్యక్తిగతమైన యొక్క ప్రార్థన అనుభవము ప్రతి ఒక్క దినము రాత్రి మనకు అనుగ్రహించబడినదిగా ఈ మాటలో చూస్తున్నట్లయితే, మనకు మన విజయానికి ప్రాముఖ్యమైనవి రెండు విషయాలు ఉన్నవి. హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము? ఒక పెద్ద లిస్ట్ వేసుకుంటాం. అన్నీ వేసుకొని పోయి కూర్చొని, నాకు ఇది తీర్చు, నాకు అది కట్టు,
వాళ్ళని వీడికి పంపు అని మొదలు పెడితే మన మన విశ్వాస జీవితంలో మనం ఎదగలేము. హల్లెలూయా. కింది మాట చదవండి. దానికంటే తర్వాత చదవండి. చాలండి. థ్యాంక్ యూ. పరలోకమందున మా తండ్రి, నీ చిత్తము, నీ నామము మహిమపరచబడును గాక. నీ చిత్తము, అందరం చెప్దాము, నీ చిత్తము నెరవేరును గాక. ఇట్స్ వెరీ వెరీ టఫ్ జాబ్, డేంజర్ యాక్టివిటీ. ఎంతమంది, దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 10, 15, 20 సంవత్సరాల భక్తి అనుభవం ఉంది, భక్తి జీవిత అనుభవాలు ఉన్నాయి, అవునా? ఎంతవరకు మనం ఒక్కొక్క పాయింట్ని తీసుకొని మనం శోధన చేసి పరిశోధించి, అరే నేను ఈ ప్రభువు నుండి నేను ఇది నేర్చుకున్నాను, దీని ద్వారా నేను లాభపడ్డాను అని గుండె మీద చేసుకుని ధైర్యం చెప్పగలరు? సరే, సీక్రెట్ ప్రేయర్ లైఫ్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ప్రభువు వారు చెప్తున్నారు. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినాక ఆయన అనేక అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నారు. ఒక సాధారణమైన ఒక మానవుడిగా, ఒక వడ్రంగి వాని కుమారుడిగా ఆయన భూమి మీద వచ్చినప్పుడు ప్రజలందరూ ఆయన్ని గమనిస్తున్నారు. ఆయన 40 సంవత్సరాల్లో ఉన్నప్పుడు, అవునా రాంగా రైటా, ఆయన బతికింది 33.5 సంవత్సరాలే. నేను 40 సంవత్సరాలు అంటే ఓకే అన్నారు, కాదు. యేసు ప్రభువారు 40 దినాలు అరణ్యంలోకి కొనిపోబడ్డాడు. ఎప్పుడు? నీళ్ళలో బాప్టిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత, శోధించబడకు ఆయన అరణ్యానికి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. ఈ విధమైన మన యొక్క భక్తి జీవితంలో ఆత్మ నింపుదల. ఎందుకంటే ఈరోజు పెంతెకోస్తు దినము, 50వ దినము. పెంటే అంటే 50th డే అని అర్థం, ఓకేనా? ఈ 50th డే రోజున పరిశుద్ధాత్మ నింపుదల జరిగి 125 మంది మీద ప్రారంభమైన దేవుని పరిచర్య ఇంకా కొనసాగుతుంది. యేసు ప్రభు 2వ రాకడ వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఇక క్షమాపణ ఉండదు, ప్రార్థన కూడా ఉండదు. హల్లెలూయా. ఇక పరిశుద్ధాత్మ నింపుదల చేత ఆయన వెళ్ళినప్పుడు శోధనకు లోబడక యేసు ప్రభు వారు ఏం చేశారు? నిలబడ్డాడు, శోధనకు లొంగిపోలేదు. మీరందరూ ఎప్పుడైపోతుందా, ఏ డోర్ ఓపెన్ ఉందని చూస్తారు. 2 నిమిషాలే, తొందర ముగిస్తే చూడండి. యేసు ప్రభు వారు శోధించబడినప్పుడు ఆయన ప్రతి శోధనను ఆయన ఎదుర్కొన్నాడు, లొంగిపోలేదు, అవునా కాదా? మరి అదే పరిశుద్ధాత్మను కలిగిన మన జీవితాల్లో మనం లొంగిపోతున్నామా, అధిగమిస్తున్నామా? యేసు ప్రభు వారు ప్రతి ఒక్క సవాలును వాక్యంతో సమాధానం ఇచ్చినాడు, అవునా? మనకు ఒక 60 కేజీలు 70 కేజీలు బైబిల్ వాక్యాలు మనం నింపుకోగలిగామా? బైబిల్ మొత్తం కలిపినా కేజీ ఉండదు అనుకుంటున్నా, కేజీ 2 కేజీల కంటే ఉండదు. సీక్రెట్ ప్రేయర్ లైఫ్కి యేసు ప్రభువు చెప్తుంది ఏంటంటే ప్రార్థన అని చెప్తున్నాడు. ఎందుకు ప్రార్థన అంటే? ప్రార్థన అంటే ఏంటి? అందరం చేస్తున్నాం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నాం. ఒకరు ఇంకొకరు చూసి కాపీ కొడతారు, ఒకరిని కాపీ కొడతారు, ఆడ 4 ఈడ 4 తీసుకుని అలా వాక్యం ఉండదు, ఉన్నదాన్ని మరగలేచి చేసేవాళ్ళు ఉన్నారు. అలా చేసి అమ్మయ్య నేను చాలా అని తృప్తి పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రభువారు చెప్తుంది అంటే తండ్రితో చేసే సావాసము తన జీవితానికి యేసు ప్రభు వారికి శక్తిని ఆధారమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎన్ని గంటలు చేస్తున్నాం అనేది కాదు,
నేను 30 రోజులు ఉపవాసం ఉన్నా, 90 రోజులు ఉపవాసం, నేను 5 గంటలు చేస్తా, నేను 4:30కి లేచి చేస్తా, బట్ నో ఫ్రూట్స్, ప్రతిఫలం కనిపించదు, రూపాంతరం పొందబడిన జీవితం కనిపించట్లేదు. కాబట్టి మనమందరం కూడా మనల్ని మనమే మ్యానిపులేటింగ్, మోసం చేసుకుంటున్నాం. కాబట్టి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో మన యొక్క జీవితము మార్చివేయబడుతుంది, శోధనను ఎదుర్కోగలుగుతాము, శక్తిమంతులం అవుతాము. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ శక్తి పొందుకుని జీవితాలు మార్చబడడానికి ప్రేయర్ నెట్వర్క్స్, ప్రేయర్ సెల్స్, ప్రేయర్ టవర్స్ ఎన్నో వచ్చినాయి. అయినా కూడా ప్రార్థన మీద మనకున్న భక్తి, నమ్మకం తక్కువ. ఎందుకు అంటే మనం వ్యక్తిగతమైన ప్రార్థనా సావాసాన్ని మనం కలిగి ఉండలేదు. కాబట్టి ఏ లోక సంబంధమైన వాటిలో మన యొక్క విశ్వాస ప్రమాణము పెరగట్లేదు, ఉన్నంత వరకే ఉంటుంది. ప్రతిరోజు ఎదుర్కొంటున్న సవాలుకి అధికంగా విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోకి, మహిమ నుండి అధిక మహిమలోకి మనం వెళ్ళవలసినది. కానీ మన జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే నా చిత్తము నెరవేరాలి, నా ఇష్టమే జరగాలి అని ప్రతి ఒక్కరూ ఎవరి లిస్టు వాళ్ళు చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టుకున్నారు. ఏమైపోయినా సరే, కుటుంబం ఏమైపోయినా సరే, పక్కోడు ఏమైపోయినా సరే, సంఘం ఏమైపోయినా సరే, నాది నేను అనుకున్నదే సాగాలే అనే తత్వం కలిగిన వారు ఉన్నారు. సమయం ఎక్కువ లేదు, నేను 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పుకొస్తున్నాను. ఎప్పుడైతే మనం దేవుని చిత్తాన్ని ఘనపరుస్తామో ఆయన మన ఇష్టాన్ని కూడా ఘనపరుస్తాడు. హల్లెలూయా. మనకు చాయిస్ ఉంది, ఏది ఎంచుకోవాలో, మంచిని ఏది ఎంచుకోకూడదో. మంచి చెడు 2 ఉన్నవి, ఆ రెండిట్లో ఏది ఎంచుకోవాలో ఆయన మనకు ఒక చాయిస్ ఉన్నది. కానీ మనం ఏది ఎంచుకుంటాము? మన ఇష్టాన్నే మనం పెంచుకుంటాము. అలాగే ఈ దినం నుండి యేసు ప్రభువారు తన మరణమంతరకు తగ్గించుకున్నాడు తండ్రి చిత్తానికి. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని 3 సార్లు ప్రార్థన చేశాడు. సిలువ వేయబడక ముందు ఆయన యొక్క చెమట రక్తంగా మారుచుండగా యేసు ప్రభువారు, ప్రభువా నీ చిత్తమైతే తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించని మొదటిసారి ప్రార్థన చేశాడు, నో రిప్లై. రెండోసారి ప్రార్థన చేశాడు, నో రిప్లై. మూడోసారి ప్రార్థన చేశాడు, అది తండ్రి చిత్తమని ఎరిగి, దేవా నీ చిత్తమే జరుగునుగాక. ఇది మన విశ్వాస జీవితంలో దేవునిలో మనకు కావాల్సినది లోతు. ఈ లోబడుట మనకు చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చిత్తం కొరకు నేను ఏదైనా చేస్తా అనే తెగింపు, ధైర్యము లేదు. నువ్వు నాకు ఇది చేస్తేనే నీకు అది చేస్తా, లంచం ఇచ్చి పని చేయించుకునే సొసైటీ ఇప్పుడు ఉన్నది. నువ్వు ఇది చేస్తేనే నీకు అది చేస్తా. బిజినెస్, యూ లవ్ మీ, ఐ లవ్ యూ, యూ గివ్ మీ, ఐ గివ్ యూ. ఓకే, ఇలాగా దేవుని యొక్క చిత్తంలో మనం ఇంకెలాంటి కూడా షరతులు లేకుండా మనం దేవుని ప్రేమించే ప్రేమే నిజమైన ప్రేమ, నిజమైన భక్తి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు భక్తుడు అడిగో అన్నీ ఇచ్చాడు, ప్రభువే ఇచ్చాడు, ప్రభువే తీసుకున్నాడు, నాది అని ఇప్పుడు ఆయన ఎప్పుడు కూడా అనలేదు. హల్లెలూయా. దేవుని దూషించలేదు. కష్టంలోనూ నష్టంలోనూ నాకు ఏది సంభవించినా సరే దేవా నీ చిత్తమే నెరవేర్చబడాలనే విశ్వాసం మనలో అభివృద్ధి చెందిందా? ఇది జరగడానికి మనం వ్యక్తిగతంగా దేవునితో సావాసము, ప్రార్థన మనకు అవసరం ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. 24 hours, 7/24, 30 days, 365 days, లెట్ మై విల్ బి రన్. మనమందరం నా చిత్తమే నెరవేరాలి అని కోరుకుంటాం. కానీ ప్రభా నీ చిత్తము, నాకు ఇష్టం ఉన్నా లేకుండా నీ చిత్తము నా పట్ల నెరవేర్చాలని మనం ప్రార్థించే ప్రార్థనా అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు చెప్పిన మాటలు నేను నా జీవితంలోకి నేను అన్వయించుకున్నాను. 2 ప్రాముఖ్యమైనది. ఒకటి, నాకు ఇష్టం ఉన్నా లేకుండా ప్రభా నీ చిత్తమే నెరవేర్చబడాలి. రెండవది, ఏమి సంభవించినా సరే నీకంటే ఎక్కువగా ఇంకేది కూడా నేను కోరుకోను. దేవుని కంటే ఎక్కువగా ఇంకేది కూడా మన జీవితంలో సంతోషపెట్టేదిగా ఉండకూడదు. హల్లెలూయా. ఇది నిజమైన భక్తికి, నిజమైన వ్యక్తిగతమైన సావాసానికి
చిహ్నాలు గుర్తులుగా ఉంటాయి. అప్పుడు మాత్రం మన చరిత్రలో నిలిచిపోగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మన యొక్క చిత్తాన్ని మార్చి దేవుని చిత్తాన్ని మన చిత్తంగా మార్చడానికి ప్రార్థన చేస్తే అవి ఫలించవు, ఓడిపోతవి. కాబట్టి దేవా, నా చిత్తాన్ని నశింపజేసి నీ చిత్తము నా పట్ల నెరవేర్చబడాలన్నప్పుడు మనం ద్వారా ప్రభు చేసే కార్యాలు గొప్పగా ఉంటవి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి మనం పొందుకుంటాము. అందరము పరిశుద్ధాత్మ పొందుకున్నాం అంటే పొందుకున్నాం. భాషలు మాట్లాడతాం అన్నారా లేదా? గట్టిగా మాట్లాడండి. చెప్పిరా లేదు అట్లని? పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఇంకా ఉపవాసాలు దీక్షలు చేసి పవర్స్ని పెంచుతారు. కొంతమంది నాకు స్వస్థత వరం, నాకు ఆ వరం, నాకు ఈ వరం కావాలని ఉపవాసాలు ఉండి స్వస్థతలు పవర్స్ పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందిన వారి జీవితాల్లో వరాలు కాదు, ఫలాలు కావాలి. హల్లెలూయా. నీ వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం జరగొద్దు అని కోరుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. ఉన్నారు కొద్దిమందే, సరిపోరు, ఇంకా కావాలి. ఓకే ప్రవీణ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం గుర్తుపెట్టుకోవాల్సిందేగా, తండ్రి యొక్క చిత్తము మన పట్ల నెరవేర్చబడాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే సరిపోదు. పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుని చిత్తమును నెరవేర్చబడతాము. నిజమైన యొక్క దేవుని శిష్యులుగా ఆయన నామం మహిమపరచబడుతుంది. లేదా మనదంతా కూడా ఒక ఆచారబద్ధమైన జీవితకాలం మిగిల్చిపోతాయి, కానీ మనము బాగుపడము, మన ద్వారా దేవుని క్రియలు కూడా మనకు ఆగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క మాటలు మన జీవితంలో ఫలించడానికి, దేవుని చిత్తం నెరవేర్చబడడానికి 2 ప్రాముఖ్యమైన విషయాలు. మన యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా శరీర సంబంధమైనదే కాకుండా ఆత్మ నడిపింపు చేత ముందుకు సాగినప్పుడు మన చిత్తము మార్చబడుతుంది, మనం రూపాంతరము చెందబడతాము, దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. మనం ఆరాధన చేసాం ఇందాక. కొద్దిమంది పూర్తిగా దేవునిలో లీనమైపోయారు, కొంతమందికి దర్శనాలు చూస్తారు, కొంతమంది దేవునితో సావాసాన్ని రీకనెక్ట్ అవుతారు, ఈ తెగిపోయిన బంధాన్ని మరలా కనెక్ట్ అవుతున్నారు. కొంతమందికి ఏదో సోది అనిపించే వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? కాబట్టి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని ఒక క్వశ్చన్ వేస్తారు, మా పూర్వీకులు ఇక్కడ ఆరాధించేవారు అని చెప్పేస్తే అప్పుడు ఏం చెప్పాడు? ఇక్కడ అక్కడ కాదు, ఎక్కడా? దేవుడు ఆత్మ అయినాడు కాబట్టి నువ్వు ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని ప్రభు వాక్యం చెబుతున్నాడు. మనం అందరం కూడా మనం ఆరాధిస్తున్నాం. ఎలా ఆరాధిస్తున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని మనము ఆరాధిస్తున్నాం. ఈ ముగ్గురు ఒకటిగా ఉన్న దేవుడు తమాషాగా కొంతమందికి అనిపిస్తుంది, కానీ మనలోనే ముగ్గురు ఉన్నారు. ప్రాణాత్మ శరీరం అనేది మనమే ముగ్గురే ఉన్నది. ఇదేం పెద్ద మ్యాజిక్ ట్రిక్ ఏం కాదు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మ దేవుడు చేత వాడబడిన వారందరూ కూడా వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉన్నారు. స్వస్థాన్ని తన సొంత కోరికల కొరకు తమ జీవితం అంతా కూడా వ్యర్థం చేయరు, వ్యయపరచరు. హల్లెలూయా. ఒక పాట పాడి నేను నా మాటలు ముగిస్తాను. ఈ పెంతెకోస్తు దినాన్ని పరిశుద్ధాత్మ పొందిన దినమును జ్ఞాపకం చేసుకుందాం. అందరూ నాతో కలిసి పాడి దేవుని నామమును మహిమపరచుదాం. హల్లెలూయా. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతిమంతుడా, నీ నామధేయం నాకెంతో మధురం, నీ నామస్మరణే నా నిత్య జీవం, నీ నామధేయం నాకెంతో
మధురం నీ నామ స్మరణే. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనే నిత్యం ఆరాధన ఆరాధన స్తుతి. సర్వశక్తి గల మహావృతుడా ధవలవనుడా అతి పరిశుద్ధుడా సర్వశక్తి గల మహావృతుడా ధవలవనుడా అతి పరిశుద్ధుడా అగ్ని జ్వాలల వలె నీ సింహాసనం అగ్ని జ్వాలల వలె నీ సింహాసనం కోట్ల కొలదిగా కొనియాడుచుండగా కోట్ల కొలదిగా కొనియాడుచుండగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనే నిత్యం ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనే నిత్యం ఆరాధన. హల్లెలూయా. 24 పెద్దల మధ్యలో 4 జీవుల స్తోత్రాది సేవలో తండ్రి అయిన దేవుడు నిత్యము పరిశుద్ధుడు 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 అంటే నీతిమంతుడు న్యాయవంతుడు అని ఆయన గురించి పొగుడుచున్న దూతలు సకల జీవులు ప్రభువుని ప్రేమించడంలో ప్రభువు నుంచి పొందిన మేలులో ఏమీ కూడా ఆశించకుండా తిరిగి ఆయనకు స్తోత్రము మహిమను చెల్లిస్తున్నవి. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన మన తండ్రి మన దేవుడు రేయింబగలు మన కొరకు ఆయన పని చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు మనం ఏమి పని చేస్తున్నాం, దేని కొరకు మనం ప్రార్థిస్తున్నాం, దేని కొరకు మనం జీవిస్తున్నాం, దేనిని మనం ప్రభుకు తిరిగి ఇస్తున్నాం. హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు రేయింపగలు కునుకక నిద్రపోక ఆయన మన కొరకు సేవ చేస్తున్నాడు. ఆయన యొక్క రాజు అయి ఉండి యొక్క సేవకునిగా దాసుని స్వరూపం ఎత్తినాడు. ఆయన యొక్క యజమానుడిగా ఉండి తన శిష్యుల కాళ్ళు కడిగాడు. యేసు ప్రభువారు చూపిన మాదిరిలో బోధలో మాటలో ఎక్కడ కూడా తిరుగులేదు. ఆయన తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చిన వ్యక్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనం ఎవరి చిత్తాన్ని పాటిస్తున్నాం, ఏ చిత్తానికి లోబడుతున్నాము, ఎవరిని సంతోషపెట్టడానికి నీ జీవితంలో ఉన్న సమస్యను నువ్వు ఖర్చు పెడుతున్నావు. ప్రియ దేవుని సంగమా, దైవికంగా ఒక శక్తివంతమైన దేవుని శిష్యులుగా ఉండాలంటే కేవలం నమ్మితే సరిపోదు, వినటే మాత్రం సరిపోదు, పాడడం మాత్రమే సరిపోదు. దేవుని మాటను నీ జీవితాన్ని పునాదిగా వేసుకొని నువ్వు జీవించగలిగినప్పుడే బల నమ్మకమైన దాసులను పొగడబోతావు. హల్లెలూయా. లేదా నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. మనం ఎవరితో కనెక్ట్ అయి ఉన్నామో,
దేనితో అనుసంధానం అవుతున్నాము, ఏది మన జీవితంలో ఎక్కువ ప్రభావితం చూపిస్తుందో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒక చిన్న మాట నేను సాక్ష్యం చెప్తాను. యూట్యూబ్లో ఉన్నది, మీరు అందరూ వినాలి ఇది ఈ మాట. ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉన్నాడు. తను చిన్నప్పుడు 6-7 సంవత్సరాలు ఉన్నప్పుడే ప్రతిరోజు ఒక గుడికి వెళ్ళి దేవుని మీద భక్తితోటి, ఏం ఆశించలే, భక్తితోటి గుడికి వెళ్ళి ప్రతి వారం వెళ్ళి తన ఇష్ట ప్రకారం దేవునికి సమర్పించుకుని వచ్చేవాడు. వింటున్నారు అందరూ? కొన్ని సంవత్సరాల తర్వాత కొంచెం వయసు వచ్చినాక ఆయనకి కొన్ని దయ్యాలు ఆయనలోకి వచ్చి ఆయన్ని ఇబ్బంది పెట్టేస్తాయి. ఒక 2-3 గంటల వరకు బాగా ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయేది. అట్లా చేస్తున్నప్పుడు వెళ్ళి ఆ గుడి దగ్గరికి వెళ్ళి పూజారి అయినప్పుడు, బాబు ఇది నువ్వు పూర్వజన్మలు చేసుకున్న యొక్క కర్మ ఫలితం కాబట్టి అది ఇప్పుడు పోదు అని చెప్పాడు. ఇంకొక సలహా అడిగాడు. ఇంకొకరు వెళ్ళైతే ఇంకా విధంగా చెప్పారు. లాస్ట్కు తనంతట తాను ఏం చేశాడు, ఒక మాదిరి తీసుకొని తన రక్తాన్ని చిందించి అర్పణ చేస్తే ఆ దేవునికి నా మీద దయ కలిగి తనకు ఆ దయ్యముల యొక్క పీడన నుండి విముక్తి కలుగుతుందేమో అని అలా కూడా చేస్తే కూడా విముక్తి కలగలేదు. ఇంకొకసారి లాస్ట్కి చివరి ప్రయత్నంగా వెళ్ళి శ్మశానంలోకి వెళ్ళి, నేను వెళ్ళి దయ్యాలనే వేడుకుంటా, నన్ను బాధించవద్దు, నన్ను పీడించవద్దు అని బతిలాడుకుంటా అని వెళ్ళి బతిలాడాడు. అయినా వినలేదు, విముక్తి కలగలేదు. ఈ వ్యక్తి తను పెద్దవాడయ్యాడు, ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. ఒక దొంగల గ్యాంగ్ ముఠాలో చేరాడు. పిక్ పాకెట్, జేబులు కొట్టేయడము, దొంగతనం చేయడము, నలుగురు కలిసి చేసి దాన్ని మళ్ళీ పంచుకోవడం. అయితే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఏదో ఒక సమయాన బలమైన శబ్దంతో దయ్యాలన్నీ మా తనలోకి వచ్చి చిందరవందర చేసి బాధించి వెళ్ళిపోతుంటే ఆ బాధ తట్టుకోలేక చిన్నగా మందు తాగడము, డ్రగ్స్కి అలవాటు అయిపోయాడు. ఈ విధంగా డ్రగ్స్ అలవాటుపోయి దొంగతనాలు చేస్తున్నప్పుడు ఆ టైంలోనే నైట్ పూట పని చేసుకునేవాడు, డే టైం కాలేజీకి వెళ్తున్నా. కాలేజీలో ఒక అమ్మాయి ఇతన్ని గమనించి ఒక కరపత్రిక ఇచ్చింది, సువార్త పత్రిక. అది చూసి అతనికి విశ్వాసం ఏం కలగలేదు. అయితే ఆ అమ్మాయి వెళ్ళి చెప్పింది, నీలో ఏదో తేడా కనిపిస్తుంది, నువ్వు ఒకసారి చర్చికి రా, ప్రార్థన చేయించుకో అని చెప్పింది. ఆ వాక్యం సరే అన్నీ చూసాము, ప్రయత్నం చేస్తాం కదా అని వెళ్ళాడు. వెళ్ళి పాస్టర్ గారు వెళ్తే పాస్టర్ గారు ఒక చిన్న కొత్త నిబంధన బైబిల్ ఇచ్చాడు. అది చదువుతున్నప్పుడు యేసు దయ్యములను ఎల్లగొట్టిన అనే ఒక మాట అతన్ని బాగా పట్టేసుకుంది. ఆ తర్వాత నిజంగా యేసు ఇంత గొప్పవాడా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆయన మాట వినగానే, యేసు రక్తము, యేసు నామము అని చెప్పగానే తనలోంచి ఒకేసారి ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ వదిలేస్తే ఎట్లా పోతారు ఒకేసారి వెయ్యనో ఇటోలు అట్లా రణగణ ధ్వనులు, అంత భయంకర, అంటే కొన్ని వందల కొలదిగా దయ్యాలు అతని మీదకి వస్తున్నాయి. ఇవన్నీ అలా వెళ్ళిపోవడం చూసి తన హృదయం నిర్మలమైపోయి ప్రశాంతంగా ఉండడం, తను వ్యక్తిగతంగా దేవునికి శక్తిని అనుభవించినాడు. లెంతీగా ఉంది కానీ షార్ట్గా చెప్తున్నా. ఈ విధంగా తను విడుదల పొందాడు. మొత్తానికి ఒకే ఒక మాటతోటి విడుదల పొందాడు. ఆ ఒక్క మాట ఈ జీవితాన్ని ఇంకా హైలైట్ చేసింది. ఏంటి అంటే, తను పని చేసుకొని వచ్చి ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు దయ్యాలతో బాధపడ్డాడు. నైట్ వచ్చి పడుకునే ముందు 91వ కీర్తన ఖచ్చితంగా చదివి పడుకుని అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు నైటు డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చి లైట్ ఆన్ చేసుకుని బైబిల్ చేసేసరికి వాళ్ళ అమ్మ లేచి, అరే నువ్వు మతం మారే మమ్మల్ని బస్టు పట్టించినావు, మళ్ళీ ఇప్పుడు లైట్ వేసి మాకు నిద్ర లేకుండా చేస్తావారా అని లైట్ బంద్ చేసి పడుకుంది. ఒకటే వాళ్ళు చిన్న పూర్ ఫ్యామిలీ వాళ్ళు. అవునా అని ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చాడు. తెల్లారి లేచి 91వ కీర్తన మొత్తం కంఠస్థం చేసేస్తాడు. అమ్మయ్య రేపు నుంచి లైట్ వేసుకుని చదువుకునే పని లేదు, పడుకొని నేను ధ్యానించుకుంటూ నిద్రపోతా అని చేసి అట్లా 5,000 వాక్యాలను బైహార్ట్ చేశాడు. ఆయన కంఠస్థం చేశాడు బైబిల్లోంచి. ఇంకా ఇంగ్లీష్ తెలుగులో చేస్తే 8,000 వాక్యాలు కంఠస్థం చేశాడు. వాళ్ళ పిల్లలకి చెప్పాడు, మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మీరు ఇంటర్మీడియట్ వచ్చేసరికి 1,000 వాక్యాలు బైహార్ట్ చేసుకోగలిగితే మీకు మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పాడు. ఆ పిల్లలు కూడా విధేయత కలిగే వాళ్ళే.
మామూలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అందరూ డాక్టర్స్ అయ్యారు. 22 దేశాలకి తిరిగి వచ్చాడు. ఒక్క ముక్క ఇంగ్లీష్ రాదు, నేర్చుకున్నాడు 3 నెలలు. ఈ పాస్టర్ గారు ఏం తెలియదు, తర్వాత సేవకుడు అయ్యాడు. సో ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశం ఉంది. మనం ఒకరిలాగా ఉండడానికి ప్రయత్నం చేయకండి. దేవుడు నిన్నుగానే ప్రేమిస్తున్నాడు, నీ బలహీనతను క్షమిస్తున్నాడు. ఆయన కొరకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నావు. కానీ ఈ రోజుల్లో జరిగేది అంతా ఏంటంటే ట్రైయింగ్ టు బీ సంబడి ఎల్స్, ఒకరి ద్వారా ఒకరి వరలో మారిపోవాలని చూస్తున్నావు. నో, నువ్వుగా ఉండండి. దేవుడు నన్నుగా ప్రేమిస్తున్నాడు, నన్నుగా ఆయన అంగీకరిస్తున్నాడు. నువ్వు ప్రేమించాలి, దేవునికి అంగీకరణ పొందాలి. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొద్ద మనకు సమ్మతి పొందుకుంటున్నామో ఖచ్చితంగా మనం ప్రత్యేకంగా లోకానికి వ్యతిరేకంగా జీవిస్తాము. హల్లెలూయా. కాబట్టి వాక్యం అనే పునాది మన జీవితానికి అవసరము. ఏది సంభవించిన దేవా నీ చిత్తం నెరవేర్చాలనే గట్స్ మనకు కావాలి. అది నిజమైన ప్రేమకు నిదర్శనము. కాబట్టి మనం వ్యక్తిగత ప్రార్థన జీవితమే మనకు సీక్రెట్. దట్ ఈస్ ద ఓన్లీ పవర్. ఎవ్వరు మనల్ని మోసం చేయలేరు, ఎవ్వరు మనకు హాని కూడా చేయలేరు. ఎందుకంటే మనం నిండుగా 100% మనం ఆయన మీద డిపెండ్ అయిన వాళ్ళం. అప్పుడు మనలో ఏముండదు, ఇక ఉన్నదంతా ఆయనదే, ఆయన చిత్తమే. దేవుడి కొద్ది మాటలు దించిన కాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాము. చక్కటి వాక్యాన్ని అందించిన ఆమోస్ గారికి మీ అందరి తరపున నా వందనాలు. దేవుడు ఇంకా దీవించి సేవా మహిమార్థమై వాడుకొనును గాక. ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని అద్భుత రీతిగా దేవుని దాసుని ద్వారా ప్రభువు మనతో మాట్లాడాడు. ఆనాడు మొదటి ఆదిమ సంఘంగా యేసయ్య శిష్యులందరూ ఒక మేడగదిలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకగా వారు ఆత్మను పొందుకున్నారు. ఈనాటి వరకు అది చేస్తున్నాం. ఈ సమయంలో మనం దేవునికి ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యం మన హృదయాల్లో ఫలింపబడినట్లు అనూష ప్రార్థన చేస్తారు.